సృష్టిని ప్రళయం ముంచెత్తినప్పుడు వేదాలను రక్షించడానికి శ్రీహరి మత్స్యావతారం దాల్చాడు. విశ్వరక్షణే ఈ మొదటి అవతార రహస్యం. క్షీరసాగర మథనంలో మందార పర్వతం మునిగిపోతుంటే శ్రీహరి కూర్మావతారమై ఆ పర్వతాన్ని మోశాడు. విశ్వ సమతుల్యతకు దేవుడే ఆధారమని ఇది నిరూపిస్తుంది. భూమిని చీకటి సముద్రంలో దాచేసిన వేళ శ్రీహరి వరాహ రూపమెత్తి భూమిని పైకి తెచ్చాడు. అధర్మాన్ని అంతం చేసే మహారౌద్ర రూపం ఇది. 3 అడుగులతో ముల్లోకాలను కొలిచిన త్రివిక్రముడు, అహంకారాన్ని అణచి విశ్వాన్ని ఆక్రమించిన వామనుడు, సృష్టి అంతా తన పాదాక్రాంతం చేసుకున్న అద్భుతమిది. అహంకారులైన రాజులను అంతం చేయడానికి పరశురాముడు ఆవిర్భవించాడు. ధర్మరక్షణ కోసం గొడ్డలి పట్టిన మహావీరావతారం. దుష్ట శిక్షణలో దైవం ఎంత కఠినంగా ఉంటుందో ఇదే సాక్ష్యం. ధర్మానికి మారుపేరుగా శ్రీరాముడు జన్మించాడు. సముద్రాన్ని శాసించిన మహాపరాక్రమశాలి, విలువలకు కట్టుబడిన ఏకైక ఆదర్శ. కురుక్షేత్రంలో ధర్మాన్ని నిలబెట్టిన కృష్ణుడు, కాలగతిని శాసించే మహాసుదర్శన చక్రం, ప్రపంచానికి దారి చూపిన పరమాత్మ, హింసను వీడి శాంతిని పంచిన బుద్ధుడు, జ్ఞాన వెలుగులతో ప్రపంచాన్ని మేల్కొలిపిన అవతారం, ప్రేమతోనే లోకాన్ని జయించవచ్చని నిరూపించాడు. పాపం హద్దులు దాటినప్పుడు వచ్చే ప్రళయమే కల్కి. కలియుగాంతంలో అధర్మాన్ని దహించే అంతిమ అస్త్రం, సృష్టిని తిరిగి ప్రారంభించే దేవుడి ఉగ్రరూపం. ధర్మం దారి తప్పిన ప్రతిసారి సృష్టిని కాపాడేందుకే ఆ దేవుడు దిగివస్తాడనడమే ఈ దశావతారాల రహస్యం. అంతిమంగా సత్యం ఎప్పటికీ గెలుస్తుందని ఇది నిరూపిస్తుంది.